అది తప్పు కదా, గేట్లు తెరవడం తప్పు, గేట్లు మూయడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ అది ఏదో అది వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం పార్టీ మారడం అనేది కానీ ఎవరైనా చేసే తప్పు. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్, యాజ్ అ రెస్పాన్సిబుల్ ఓటర్, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ థింగ్. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్నారు మీరు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ నేత అది అనేది తీసేస్తాము, ఉన్న ఎమ్మెల్యేలను అందరినీ తీసుకుంటామని అంటున్నారు రేవంత్ రెడ్డి. అంటే హైదరాబాద్ ఉన్న ఎమ్మెల్యేలు అందరు ఇక బీఆర్ఎస్లో ఉన్న బీఆర్ఎస్ శాసనసభది కోల్పోతాం, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ ఎల్పీ నేత వెళ్ళిపోతుంది కదా కేసీఆర్కున్న పదవి. అవునవునవును, ఓకే ఓకే. అపోనెంట్ లీడర్గా, ద మెయిన్ ప్రతిపక్షం లీడర్గా అలా అంటున్నారా? ప్రతిపక్ష హోదా పోతుందని అని చెప్తున్నారు. వీళ్ళు ఈ పొలిటికల్ మైలేజ్ని పక్కన పెట్టి కొంచెం ముందు రూలింగ్ మీద, కాన్స్టిట్యున్సీ ఇచ్చిన రైట్స్ మీద, వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఎవరికి ఎట్లాంటి ప్రజలకి ముందు ద గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు తీరిస్తే బెస్ట్. ఎగ్జాంపుల్కి ఫుట్పాత్ మీద పెట్టుకునేటువంటి వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మీకు తెలిసే ఉంటుంది ఎలా వసూలు చేస్తారు బ్యాక్గ్రౌండ్ మీద చేసి. వీటి మీద ఫోకస్ చేస్తే బెస్ట్. కానీ వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం ఇలాంటి విషయాల్లో అన్ని పార్టీస్ కూడా విక్టిమ్సే. ఐ మీన్ విక్టిమ్స్ అందరు కల్ప్రిట్సే. అందరూ వెదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, దే ఆర్ ఆల్ కల్ప్రిట్స్. హూ ఎవర్ చేంజింగ్ ద పార్టీస్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ ఆర్ బిఫోర్ ద ఎలక్షన్స్, దే ఆర్ ఆల్ దే జస్ట్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దే ఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ దేర్ అడ్వాంటేజ్ అంతే, నాట్ ఫర్ ద పీపుల్స్ అడ్వాంటేజ్ అట్ ఆల్. వాళ్ళ అడ్వాంటేజ్, దే వాంట్ టు జస్ట్ హ్యావ్ దేర్ పొలిటికల్ కెరియర్. పొలిటిక్స్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ ఆర్ సంథింగ్, దట్స్ నాట్ ఎ కెరియర్ కదా. పొలిటిక్స్ వాళ్ళే సేవ అంటారు. సేవ అనేది డబ్బులు తీసుకున్నప్పుడు సేవ చేస్తారు. ముందు డబ్బులు తీసుకుని సేవ ప్రపంచంలో ఎక్కడ చేయకూడదు. డబ్బులు తీసుకున్నప్పుడు సేవ చేస్తాడా? వీళ్ళు సేవ అనే పేరు మీద చేస్తుంటారు తప్పితే దట్ ఈస్ కంప్లీట్లీ. మళ్ళీ ఏమంటారు అంటే కవిత అరెస్టు అదొక స్టంట్, ఎన్నికల స్టంట్. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, అది కవితను కావాలని ఎన్నికల ముందు అరెస్ట్ చేశారని రేవంత్ రెడ్డి అంటున్నారు. సరే పోనీ ఎన్నికల ముందు అరెస్ట్ చేసారా అనేది సరే, ఈ పాయింట్ అగ్రీ చేయొచ్చు. మీరు స్టోరీ చదివారా? మీకు తెలుసా అది? ఆ స్టోరీ మీకు ఐడియా ఉంటుందా? ఇండో స్పిరిట్స్ తెలుసా మీకు? ఇండో స్పిరిట్స్ అండ్ కంపెనీకి కవిత గారికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ ఎందుకు వచ్చింది? అసలు ఈమె పేరే ఎందుకు వచ్చింది? కేటీఆర్ పేరు ఎందుకు రాలేదు? వాళ్ళ సంతోష్ గారి పేరు ఎందుకు రాలేదు? హరీష్ రావు గారి పేరు ఎందుకు రాలేదు? కేసీఆర్ స్కామ్లో అందరు ఉన్నారు, అలా ఫ్యామిలీ మొత్తం లేదు. అందరి పేర్లు కాదు. ఫస్ట్ కవిత అండ్ కవిత గారి హస్బెండ్, వాళ్ళిద్దరు పేర్లు మెయిన్ హైలైట్ ఉన్నాడా? వాళ్ళది లేదు. అసలు వాళ్ళ ఛార్జ్ షీట్ నాకు తెలిసినంత వరకు అయితే లేదు. అంటే ఎండ్ ఆఫ్ ది ఛార్జ్ షీట్ మనం చూడం కదా సిబిఐది. బట్ నాకు తెలిసినంత వరకు నాకున్న ఐడియాలజీ, నాకున్న నాలెడ్జ్ ప్రకారం మాత్రం వాళ్ళది లేదు. ఓన్లీ ఈమెదే ఉండింది. బట్ ఓకే ఫైన్, ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారు, తర్వాత చేశారు, ఓకే ఫైన్, అది డిసైడ్ చేసుకో. బట్ ఫస్ట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అసలు పేరు ఎందుకు ఉంది ఇండో స్పిరిట్స్లో? అసలు అవసరం ఏంటి ముందు? సరే ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారు, ఐ అగ్రీ విత్ దట్, ఓకే ఫైన్. అది వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసమో, వీళ్ళని పొలిటికల్గా డిఫేమ్ చేయడం కోసమో ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరు లేకపోతే నేను అసలు తీయరగా. పేరుందంటారు లిక్కర్ స్కామ్లో. అయ్యా ఛార్జ్ ఫైల్ అయింది కదా, చూడలేదా మీరు? ఛార్జ్ ఫైల్ అయింది, ఉంది కదా అక్కడ షీట్లో ఉంది, పెట్టారు కదా. ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా మరి బీజేపీ వాళ్ళు ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ముందు అసలు పేరు ఎందుకు వచ్చింది? బికాస్ ఇక్కడ జరిగిన స్కామ్. బికాస్ మీకు తెలుసో తెలియదు, గుర్గావ్ అనే సిటీలో, ఢిల్లీ గుర్గావ్ అనే సిటీలో కల్తీ లిక్కర్ ఎంత ఉంది తెలుసా? ఈ రోజు అసలు అక్కడ ఎన్ని లిక్కర్ షాప్స్ ఉంటాయి తెలుసా? ఒక ఏరియాలో మినిమం 20 లిక్కర్ షాప్స్ ఉంటాయి. ఒక ఏరియాలో నాకు తెలిసిన కదా, ఒక ఏరియా 20 లిక్కర్ షాప్స్ ఉంటాయి. అది కూడా ఏ బ్రాండ్స్ ఉంటాయి తెలుసా? మనకి ఇక్కడ దొరికేటువంటి ఎగ్జాంపుల్కి జాక్ డానియల్స్ అనే ఒక బ్రాండ్ తీసుకుంటే అది ఇక్కడ మన హైదరాబాద్లో 5,000 దొరికితే అక్కడ 1,500 నుంచి 2,000 దొరికేస్తుంది ఈజీగా. తక్కువకి దొరుకుతుంది. తక్కువకి. ఇంకా వాటి మరిగా మీరు ఒక 3 బాటిల్ తీసుకుంటారంటే వాడు డిస్కౌంట్ కూడా ఇస్తాడు. ఇంకా దాని మీద కూడా బంపర్ ఆఫర్, ఇట్లాంటి ఆఫర్స్ ఉంటాయి. అంటే ప్రపంచంలో ఎక్కడా లేని లిక్కర్ పాలసీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లిక్కర్ బాటిల్ మీద ఒక ప్రైస్ పెడితే ఆ ప్రైసే సేల్ చేయాలి. కానీ నువ్వు 3 బాటిల్ కొంటున్నావు అని చెప్పి 1,000 రూపాయలు దాన్ని మళ్ళీ ఎందుకు ఇవ్వడం అనేది జనాలు ఫ్రీగా వస్తుంది ఆలోచిస్తున్నారు తప్పితే. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిందా కవితకు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కేజ్రీవాల్ అవకాశం ఇచ్చిందా? ఈ క్వశ్చన్ మీరు ఎలా అడిగారు నాకు తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో బిఫోర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, బికాస్ ఢిల్లీ ఈజ్ నాట్ వన్ పార్ట్, బికాస్ ఢిల్లీ ఈజ్ ఎన్సీఆర్. ఓకే, ఎన్సీఆర్ అంటే దాని ఫుల్ ఫామ్ తర్వాత చెప్తాను. ఎన్సీఆర్ అంటే గోర్గావ్, ఢిల్లీ, గజియాబాద్, సెంట్రల్ ఢిల్లీ ఇవన్నీ ఉంటాయి. అందులో ప్రధానమంత్రి రూల్ చేసేటువంటి ఢిల్లీ వేరు, కేజ్రీవాల్ రూల్ చేసిన ఢిల్లీ వేరు. గుర్గావ్ అంటే ఏది మన హర్యానాలో చీఫ్ మినిస్టర్ వేరు. ఈ చీఫ్ మినిస్టర్ ఆ చీఫ్ మినిస్టర్కి పడదు, ఆ చీఫ్ మినిస్టర్కి ఈ ప్రైమ్ మినిస్టర్కి పడదు, ఈ ప్రైమ్ మినిస్టర్ ఆ చీఫ్ మినిస్టర్కి. ఇన్ని అవకతవకలు ఒక ఏరియాలో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు డూ ఎ స్కామ్. అర్థమైందా? హర్యానా చీఫ్ మినిస్టర్ వేరు, గుర్గావ్ ఎక్కడుంది? హర్యానాలో. ఢిల్లీ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ కాన్స్టిట్యూషన్లో వస్తుంది. మళ్ళీ సెంట్రల్ ఢిల్లీ ఏది? ప్రైమ్ మినిస్టర్ రూల్ చేసే ఢిల్లీ. అర్థమైందా? క్లారిటీ వచ్చింది కదా. ముగ్గురు అథారిటీస్ ఉంటారు అక్కడ. సో ముగ్గురు అథారిటీస్లో ఆమ్ ఆద్మీకి ప్రధానమంత్రికి పడదు అనేది అందరికీ తెలుసు. అందులో మళ్ళీ హర్యానా చీఫ్ మినిస్టర్, బీజేపీ చీఫ్ మినిస్టర్. సో మరి హర్యానా అండ్
సో ఇంత అవకతవకలు అక్కడే ఉన్నప్పుడు సరైన పాలసీని అక్కడ చేయనప్పుడు హోల్సేల్ లిక్కర్ షాప్స్ కానీ ఇక్కడ సడన్గా ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళి చూసినప్పుడు చూసాం కదా, గోర్గాంలో ఎక్కువ ఉంటుంటాం మేము కూడా. వి ఆఫెన్ ట్రావెల్ ఇన్ ద గోర్గాం. చాలా వరస్ట్ లిక్కర్ పాలసీ అక్కడ నిజంగా. లిక్కర్ షుడ్ నాట్ బీ సోల్డ్ లైక్ అ ఫ్రీ బీస్, అంత దారుణంగా సోల్డ్ అవుతుంది అక్కడ. బికాస్ ఎవ్రీ వన్ హ్యాడ్ ఓన్లీ వన్ థాట్, ఇఫ్ దే హ్యావ్ సమ్ 1000 రూపీస్ ఆఫ్ వర్క్స్ ఇన్ ద పర్స్, దే జస్ట్ వాంట్ హ్యావ్ సమ్ ఫన్, దే జస్ట్ వాంట్ హ్యావ్ ఫన్ విత్ ద ఫుల్ బాటిల్. దట్ బ్రాండెడ్ బాటిల్ వస్తుంది అనుకుంటారు, బికాజ్ మనం అక్కడి నుంచి తెస్తాం. కానీ అందరు తెలియాల్సింది ఏంటంటే అది కూడా కల్తీ లిక్కరే.